Dear students, now our discussion about mensuration third part for the 2D dimensional. So here is also we are going to discussing some models, some more models. Basically previous type of questions are moderate. Now we have to go for the somewhat high level questions also, okay, in 2D level. So what is what and what is with, till now we discussed the square and quadrilateral and it is a trapezium, rhombus, parallelogram, circle, everything we discussed. But when it is coming to the circle to another type of questions, then how to solve, that is we are going to discussing now. Okay, let's start the session now. Here the questions we have to discuss, directly we'll go for the first one. Look at the first one. Okay, just read the question, you can easily understand. 4 equal circles are described about 4 corners of a square so that each touches 2 of the others as shown in the figure. Find the area of the shaded region if each side of the square measures how many centimeter? 14 centimeter. ఓకే, సో వాడు ఏమంటున్నాడు అంటే ఓ స్క్వేర్ తీసుకున్నాడు. ఆ స్క్వేర్లో ఈచ్ కార్నర్లో వచ్చేసి బేసికల్లీ సో సర్కిల్స్, ప్రతి దాంట్లో ఒక స్క్వేర్ కార్నర్లో సర్కిల్ ఉంది. ఓకే, అండ్ ఇక్కడ కూడా సర్కిల్ ఉంది. ఓకే, ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ దట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరొక కార్నర్లో కూడా సర్కిల్స్ ఉన్నాయి. ఇలా 4 కార్నర్స్లో 4 సర్కిల్స్ గీయబడ్డాయి. సో అలా గీయబడడం వల్ల బేసికల్లీ సో ఈ పార్ట్లో వచ్చేసి ఒక షేడెడ్ పోర్షన్ వచ్చింది. ఇదంతా షేడెడ్ పోర్షన్, దిస్ ఈజ్ వీ కెన్ కాల్డ్ షేడెడ్ పోర్షన్. షేడెడ్ పోర్షన్ ఎందుకు అంటాము అంటే ఈ సర్కిల్స్ని మనం గీసినప్పుడు, ఈ సర్కిల్ని మనం టచ్ చేసినప్పుడు ఈ ఏరియా మాత్రం అలానే మిగిలిపోయింది. ఓకే, మిగిలిపోయింది. ఈ ఏరియా కావాలి మనకి, ఈ ఏరియా కావాలి. ఈ ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఓకే, సో టోటల్ స్క్వేర్ ఏరియా నుండి ఈ సర్కిల్స్ కవర్ చేసిన ఏరియాని రిమూవ్ చేస్తే ఈ అన్కవర్డ్ ఏరియా వస్తుంది. ఏమొస్తుంది? ఇది అన్కవర్డ్ ఏరియా ఆఫ్ ది షేడెడ్ రీజియన్ అంటే నథింగ్ బట్ అన్కవర్డ్ ఏరియా ఆల్సో. ఓకే, సర్కిల్స్తో కవర్ ఏరియా, సర్కిల్స్తో కవర్ కాని ఏరియా. ఓకే, వాడు ఏమి ఇచ్చాడు? డయాగ్రామ్ గీసి షేడెడ్ ఏరియా అన్నాడు. ఇప్పుడు సర్కిల్స్ని ఒక పేపర్ తీసుకుని ఆ 4 సర్కిల్స్ని అరేంజ్ చేస్తే ఇక్కడ ఈ ఏరియాలో సర్కిల్స్ ఎలాంటి ఏరియాని అక్యుపై చేయవు. ఓకే, దట్ ఈజ్ యూ కెన్ కాల్డ్ అన్అక్యుపైడ్ స్పేస్ ఆల్సో. ఓకే, దీని ఏమంటాం? షేడెడ్ ఏరియా అంటాం, లేకపోతే అన్అక్యుపైడ్ స్పేసెస్ బై సర్కిల్స్ అంటాం. ఓకే, 4 circles are touches, that is not covered area అంటాం. ఓకే, వాట్ ఎవర్ ద టర్మ్ ఈస్ దేర్, బట్ ద ఫైనల్ ఆన్సర్ ఈజ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, సో దీన్ని ఎలా చేస్తాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో షేడెడ్ పోర్షన్ కావాలి. షేడెడ్ ఏరియా అంటే ఏం చేస్తాం? షేడెడ్ ఏరియా ఈజ్ ఈక్వల్ ఏంటి అంటే స్క్వేర్ ఏరియా మైనస్ 4 circles area. 4 circles area covered area, nothing but covered area. 4 circles covered area. Okay, 4 circles covered area. Square ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? లుక్ ఎట్ ఈచ్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ మెజర్స్ ఈజ్ హౌ మెనీ సెంటీమీటర్? 14 సెంటీమీటర్. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎన్ని సెంటీమీటర్ ఉంటుంది అంటున్నాడు? 14 సెంటీమీటర్ ఉంటుంది అన్నాడు. ఓకే, డైరెక్ట్లీ వీ కెన్ టేక్ 14 స్క్వేర్. వాట్ ఈస్ ద వాల్యూ? 14 స్క్వేర్. క్లియర్? అండ్ నెక్స్ట్ 4 circles. అండ్ లుక్ ఎట్ 4 circles, టోటల్ సర్కిల్ అవసరం లేదు. ఇక్కడ ఏంటి? ఇది ఎన్ని డిగ్రీస్ ఉంటుంది? 90 degrees ఉంటుంది. ఇది కూడా 90 degrees, ఇది కూడా 90 degrees, ఇది కూడా 90 degrees. 4 circles, ఈచ్ ఫుల్ సర్కిల్ ఈజ్ 360 degrees. బట్ నాకు ఈ ఏరియా మాత్రమే కావాలి, ఇది మాత్రమే కావాలి అంటే ఇది ఎన్ని? ఈ కార్నర్లో స్క్వేర్కి ఎన్ని డిగ్రీస్ ఉంటుంది? 90 degrees ఉంటుంది. 90/360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. పై వాల్యూ ఎంత? 22/7 ఆర్ స్క్వేర్. ఇప్పుడు రేడియస్ కావాలి. ఆర్ స్క్వేర్ కావాలి అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 14 ఉంది. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది? 14 ఉంది. మరి ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంటుంది అంటే ఓకే, ఇక్కడ నుండి ఎక్కడికి ఎంత ఉంటుందో అక్కడ కూడా అంతే ఉంటుంది. ఇది ఎంత ఉంటుందంటే రేడియస్. ఓకే, రేడియస్ ఎంత ఉంది అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 14 ఉంటే ఇక్కడ నుండి ఇక్కడికి 7 ఉంటుంది. ఎంత ఉంటుంది? 7. ఇక్కడ కూడా 7. 7 + 7 ఎంత అవుతుంది? 14 అవుతుంది. ఈ స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది? 14 అవుతుంది. అంటే 7 స్క్వేర్ అయ్యచ్చు. క్లియర్గా అండ్ అయ్యచ్చు 7 స్క్వేర్. ఓకే, నా 14 స్క్వేర్ ఆన్సర్ ఏంటి? 196.
196 and 4 9s are 360, 9 4s are 360, 360 క్యాన్సల్, ఇక్కడ 7 క్యాన్సల్, ఇక్కడ కూడా 7 క్యాన్సల్. 22 into 7, 7 2s are 14, 7 2s are 14 అంటే ఎంత అవుతుంది? 154. 196 minus 154 అంటే ఆన్సర్ ఏంటి? 42 centimeter square. 42 centimeter square means 42 square centimeter. Answer, which option is correct? Option B is correct. Option B is correct. Simply follow the diagram, you can understand. Okay, here we have to learn one note also. One note. Okay, a note enti ante. Okay, so look at the diagrams. Oka circle, oka square, sorry, oka square తీసుకున్నాడు. ఈ షేడెడ్ పోర్షన్ కావాలి. ఈ షేడెడ్ పోర్షన్ కావాలి అన్న ఒక స్క్వేర్ తీసుకొని కార్నర్లో 4 సర్కిల్స్ డ్రా చేయడం వల్ల ఒక షేడెడ్ పోర్షన్ వస్తుంది. ఈ షేడెడ్ పోర్షన్ కావాలి అన్న, లేకపోతే ఒక ఫుల్ సర్కిల్ తీసుకొని, సారీ, ఒక ఫుల్ స్క్వేర్ తీసుకొని బిగ్ సర్కిల్ డ్రా చేద్దాం. ఒక బిగ్ సర్కిల్ని డ్రా చేద్దాం. ఈ బిగ్ సర్కిల్ డ్రా చేయడం వల్ల అన్ఆక్యుపైడ్ స్పేస్ ఉంటుంది. అన్ఆక్యుపైడ్ స్పేస్ ఈ కార్నర్లో వచ్చేసి అన్ఆక్యుపైడ్ స్పేస్, అన్కవర్డ్ ఏరియా. ఓకే, ఇది కూడా ఇప్పుడు రెడ్ కలర్ షేడెడ్ పోర్షన్ అనుకున్నాం. ఇది కూడా షేడెడ్ పోర్షనే, ఇది కూడా షేడెడ్ పోర్షనే. ఈ షేడెడ్ పోర్షన్ కావాలని అడిగినా కానీ, ఓకే, ఈ షేడెడ్ పోర్షన్ కావాలని అడిగినా కానీ, ఓకే, 4 సర్కిల్స్, ఒక స్క్వేర్ తీసుకున్నాను, 4 సర్కిల్స్ డ్రా చేస్తున్నాను, 4 ఈక్వల్ సర్కిల్స్ డ్రా చేస్తున్నాను, 4 ఈక్వల్ సర్కిల్స్ని డ్రా చేస్తాను. ఒకటి కూడా టచ్ చేయకుండా. ఓకే, కొంచెం సరిగా రావట్లేదు. ఓకే, ట్రై టు అండర్స్టాండ్. 4 సర్కిల్స్, 4 సర్కిల్ అంటే 4 సర్కిల్స్ డ్రా చేయడం వల్ల ఇది అన్కవర్డ్ ఏరియా అవుతుంది, ఇది అన్కవర్డ్ ఏరియా, ఇది కూడా అన్కవర్డ్ ఏరియా. ఇక్కడ 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 ఎన్ని డాట్స్? 9 డాట్స్. అంటే 9 స్పేసెస్లో అన్కవర్డ్ ఏరియా, 9 షేడెడ్ పోర్షన్స్, 4 షేడెడ్ పోర్షన్, ఫుల్ షేడెడ్ పోర్షన్ ఇన్ మిడిల్ పార్ట్. వీటన్నిటికీ ఒకటే ఫార్ములా ఏంటి అంటే 3/14 సైడ్ స్క్వేర్. 3/14 సైడ్ స్క్వేర్. ఈ ఫార్ములా అప్లై చేసినప్పుడు డైరెక్ట్గా మనకు ఆన్సర్ వస్తుంది. 3/14 సైడ్ స్క్వేర్. లుక్ ఎట్, మనం ఏం చేసాం? షేడెడ్ పోర్షన్ ఏరియా కోసం ఏం చేసాం? స్క్వేర్ ఏరియా ఫైండ్ అవుట్ చేసి 4 సర్కిల్ ఏరియా కవర్డ్ ఏరియాని సబ్స్ట్రాక్ట్ చేయడం వల్ల ఆన్సర్ 42 వచ్చింది. బట్ వీ హ్యావ్ ఏ వన్ ఫార్ములా ఫర్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఈ డయాగ్రామ్లో ఏ డయాగ్రామ్ ఇచ్చినా సరే ఈ ఫార్ములా ఒకటే. ఓకే, 3/14 సైడ్ స్క్వేర్. 3/14 సైడ్ స్క్వేర్ అంటే 3/14 into 14 square. Look at 14 cancel. 14 3s is how much? 42 centimeter square. 42 centimeter square. This is one of the important formula. Okay, and important problem also. ఇలాంటి షేడెడ్ డయాగ్రామ్స్ ఇచ్చినప్పుడు ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ టైప్ ఆఫ్ ఏ ప్రాబ్లం అయినా ఇదే ఫార్ములా. డైరెక్ట్లీ 3/14 సైడ్ స్క్వేర్. సైడ్ అంటే దేనికి యూజ్ చేస్తాం? సైడ్ అంటే స్క్వేర్కి మాత్రమే ఉంటుంది. సైడ్ ఒక సైడే ఇచ్చాడంటే అది స్క్వేర్కి సంబంధించింది. నథింగ్, దెర్ ఈస్ నో అదర్ దెన్ దట్. ఓకే, సో దట్స్ వై 3/14 ఇంటూ సైడ్ స్క్వేర్ అప్లై చేస్తే డైరెక్ట్ ఆన్సర్ 42. ఓకే, ఏ ఆన్సర్ ఇచ్చినా అదే. ఏ అంటే 14 ఇస్తే 14 రాసాము, 21 ఇస్తే 21, 7 ఇస్తే 7, వాట్ ఎవర్ ద నెంబర్ దేర్ గివెన్ వీ కెన్ అప్లై డైరెక్ట్లీ, వీ కెన్ గెట్ ద ఆన్సర్ ఫర్ ఇట్. ఓకే, ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్. యూ కెన్ యూజ్ దిస్ ట్రిక్ ఆల్సో. ఓకే, and let's go for the next question. Okay, check it. A copper wire is bent in the form of square with an area 121 square centimeter. If the same wire is bent in the form of circle, the radius of the circle is what? Okay, there is a square. The same wire, there is a square. This wire is forming a circle. This wire is forming a circle. Okay, this wire is forming a circle means ఇక్కడ ఏదైతే వైర్ యూజ్ చేసామో ఇక్కడ కూడా అదే వైర్ యూజ్ చేస్తాం. అంటే ఈ వైర్ యొక్క కొలత ఎంత అయితే ఉంటుందో ఇక్కడ కూడా వైర్ యొక్క కొలత అంతే ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తాం? ఈ 4 సైడ్స్ని క్రియేట్ చేయడానికి ఒక వైర్ కావాలి. ఆ 4 సైడ్స్ని ఎలా చేస్తాం? 4 సైడ్ యొక్క చుట్టుకొలత నథింగ్ బట్ పెరిమీటర్. పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ ఏ సర్కిల్. పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ అంటే ఫార్ములా ఏంటి? 2πr, నథింగ్ బట్ సర్కంఫరెన్స్ అంటాం బేసికల్గా. 2πr, ఇదే లాజిక్. ఓకే, బట్ స్క్వేర్ మెజర్మెంట్స్ ఇచ్చాడు. స్క్వేర్ మెజర్మెంట్స్ ఏమని ఇచ్చాడు? లుక్ ఇట్, దే ఆర్ గివెన్ ఏ 121 స్క్వేర్ సెంటీమీటర్
ఫార్మ్ ఆఫ్ ది వైర్ బెండ్ స్క్వేర్ ఏరియా ఎంత ఇచ్చాడు 121 ఇచ్చాడు. స్క్వేర్ ఏరియా 121 అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 121. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 121 మీన్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్ 11. నౌ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ 4 into 11 which is equal to 2 into 22/7 into r. 2 into 22 and 4 into 11 both will be cancelled. 2 into 22 44, 4 into 11 also 44. Then finally r is equal to what is the value? 7. That is the answer for us. The radius we required directly radius of this circle is what is answer? A 7 centimeter. 7 centimeter is our answer. Simple question. సో ఎప్పుడైనా వైర్ బెంట్ అయింది అంటే వాటి యొక్క సర్కంఫరెన్స్ ఆర్ పెరిమీటర్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈక్వల్ చేయడానికి ట్రై చేయాలి. వెన్ యూఆర్ ఈక్వలైజ్డ్ కంపల్సరీ యూ విల్ గెట్ 1 లెటర్. రేడియస్ అంటే రేడియస్, సైడ్ అంటే సైడ్. ఓకే, కొన్ని టైమ్స్లో సర్కిల్ వాల్యూ ఇచ్చి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, కొన్ని టైమ్స్లో స్క్వేర్ ఇచ్చేసి సర్కిల్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, కొన్ని టైమ్స్లో ప్యారలగ్రామ్ ఇస్తాడు, కొన్ని టైమ్స్లో రెక్టాంగిల్ కూడా ఇవ్వచ్చు. ఓకే, దెన్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. Look at what is the area of sector subtending 36 degrees at the center of circle with radius 7 centimeter. Then 7 centimeter, sorry, excuse me, so 7 centimeter. You can observe this area of the sector area. We already learned a formula for this. Sector area, basically area of circle formula is pi r square. But particularly in this required sector means we can apply theta by 360 degrees. Sector area is equal to theta by 360 degrees pi r square. This is a basic formula for when they are asking area of sector అడిగిన ప్రతిసారి ఈ ఫార్ములాని అప్లై చేయాలి. ఓకే, దీని డయాగ్రామ్ ఎలా ఉంటుంది? నాకు ఫుల్ సర్కిల్ ఏరియా కాకుండా సెంటర్ నుండి జస్ట్ 36 డిగ్రీస్కే కావాలి, లేకపోతే ఏదైనా డిగ్రీస్ కావాలి. ఇక్కడ టీటా, ఇక్కడ ఏంటి టీటా, ఈ టీటా వాల్యూ ఏదైనా అవ్వచ్చు, 36 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, ఇక్కడ వచ్చేసి టీటా వాల్యూ ఏమిచ్చారు అంటే 36 ఇచ్చారు. ఓకే, వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ టు గెటింగ్ అన్ ఆన్సర్. టీటా 36 by 360 degrees, 36 pi r square 22/7 r square వాల్యూ ఏంటి 49 రాయొచ్చు, అదర్వైజ్ 7 into 7 బికాస్ డినామినేటర్ 7లో క్యాన్సిల్ అవ్వడానికి ఛాన్స్గా ఉంది కాబట్టి 360 it is how many times? 10 times. And 7 cancel. 7 into 22. 7 2s are 14. 7 2s are 14. 14 plus 1 is equal to 15. 154/10 అంటే ఏమవుతుంది? 15.4 centimeter square. ఏరియా ఎప్పుడైనా స్క్వేర్లోనే ఉంటుంది ఏదైనా మెజర్మెంట్స్ ఇచ్చిన. సో 15 centimeter square అంటే విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్? ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. 15.4 square centimeter. ఓకే, సో రిమెంబర్ ఇట్. సెక్టార్ ఏరియా అన్న ప్రతిసారి ఏ ఫార్ములా యూజ్ చేయాలి? టీటా బై 360. బేసికల్లీ సర్కిల్ ఏరియా ఫార్ములా ఏంటంటే పై ఆర్ స్క్వేర్. ఇన్ దిస్ ఒక యాంగిలే కావాలి, ఒక సెక్టారే కావాలి, ఒక వన్ పార్టే కావాలి అంటే టీటా బై 360. ఆ టీటా ఎన్నైనా కావచ్చు, 90 కావచ్చు, 36 కావచ్చు, 45 అవ్వచ్చు, 180 అవ్వచ్చు, 72 అవ్వచ్చు, ఎనీథింగ్. ఓకే, హియర్ ఇస్ దేర్ గివెన్ 36, వీ అప్లైడ్ 36. ఫైనల్లీ దిస్ పోర్షన్, ఓకే, ఈ పోర్షన్ 36 పోర్షన్తో తయారు చేసిన ఏరియా. ఓకే, ఏరియా ఎంత అంటే ఎంత వచ్చింది? 15.4 centimeter square వచ్చింది. ఓకే, క్లియర్. లెట్స్ చెక్ ద నెక్స్ట్ క్వశ్చన్. Look at a certain length of a wire was bent to form the shape of a square. The area of the square thus formed is 81 square centimeter. Now the wire is rebent into a semicircle shape. Calculate the area of the semicircle formed. Okay. A certain length of a wire was bent formed the shape of the square. Okay. ఒక వైర్ ఉంది, ఆ వైర్ని ఏం చేశాడు? ఒక ఫామ్లో కన్వర్ట్ చేశాడు. ఆ ఫామ్ ఏంటి? స్క్వేర్ ఫామ్లో కన్వర్ట్ చేశాడు. ఓకే, ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ thus formed is 81 square centimeter. Now the wire is rebent in a what is the shape? సెమీ సర్కిల్ షేప్. కొన్ని టైమ్స్లో ట్రయాంగిల్కి చేంజ్ చేయొచ్చు, కొన్ని టైమ్స్లో సర్కిల్కి చేంజ్ చేయొచ్చు, కొన్ని టైంలో సెమీ సర్కిల్కి చేంజ్ చేయొచ్చు. ఓకే, అప్ టు ద క్వశ్చన్ ఫర్ అస్. ఓకే, నెక్స్ట్ విల్ కమింగ్ టు ద డయాగ్రామ్ వైజ్. దెర్ ఈజ్ ఏ స్క్వేర్. ఈ స్క్వేర్ని ఏం చేశాడు అంటే, ఓకే, ఈ స్క్వేర్ని ఏ షేప్లోకి బెండ్ చేశాడు అంటే సెమీ సర్కిల్ షేప్లోకి బెండ్ చేశాడు. ఏ షేప్లోకి బెండ్ చేశాడు? సెమీ సర్కిల్ బెండ్ షేప్లోకి బెండ్ చేశాడు. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. ఓకే, నౌ ఇప్పుడు దీని యొక్క మెజర్మెంట్స్ కావాలి. దీని యొక్క మెజర్మెంట్స్ మనకి ఏం చేస్తాం?
ఇక్కడైతే ఏదైతే వైర్ యూజ్ చేసామో సేమ్ వైర్ని ఇక్కడ యూజ్ చేశారు కాబట్టి ఈ వైర్ యొక్క చుట్టుకొలత ఏంటి అంటే పెరిమీటర్. ఫార్ములా ఏంటి 4 × A విచ్ ఈజ్ ఈక్వల్ టు దీని యొక్క చుట్టుకొలత. అదే వైర్ ఇక్కడ యూజ్ చేస్తారు కాబట్టి ఆ వైర్ యొక్క కొలత ఎలా వస్తుంది πr + 2r. πr + 2r సెమీ సర్కిల్ సర్కంఫరెన్స్ ఫార్ములా πr + 2r. ఓకే, పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటి 4a, పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్ ఫార్ములా ఏంటి πr + 2r. ఓకే, r కామన్ తీసి 2 + πr π + 2 అని కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు నాకు సైడ్ కావాలి అంటే ఈ స్క్వేర్ మెజర్మెంట్స్ ఏమి ఇచ్చాడు a² ఈజ్ ఈక్వల్ టు 81. a² ఈజ్ ఈక్వల్ టు 81 మీన్స్ a ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద వాల్యూ 9. a ఈజ్ ఈక్వల్ టు 9 యూ కెన్ సబ్స్టిట్యూట్ హియర్ 4 × 9 విచ్ ఈజ్ ఈక్వల్ టు r కామన్ తీయండి. లెట్స్ గెట్ ద r ఈజ్ ఎ కామన్ అండ్ పై యూ కెన్ రైట్ 22/7 + 2. ఇట్స్ క్లియర్. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2, r కామన్ వెళ్ళిపోయింది. ఎల్సిఎం తీసుకుందాం. 7 2s are 14, 14 + 22 అంటే ఏమవుతుంది అంటే 36 అవుతుంది. 36/7. Here is 4 9s is also what 36. 36 cancel. R is equal to value is what 7. R is equal to 7. R అంటే ఏంటి రేడియస్. Once you know the radius you can easily calculate area. Area of semicircle. Area of full circle ఏంటి ఫార్ములా πr². మరి సెమీ సర్కిల్ అంటే హాఫ్ సర్కిల్ కదా, అంటే హాఫ్ ఏరియా. ఓకే, πr² value is 22/7 into r. R value is what 7 × 7. Already we got this. And into 1/2. And 2 how many times 11 times. 7 cancel. Then 7 × 11 is equal to how much 77 square centimeter or centimeter square. Then finally this half circle or semicircle area is how much 77 square centimeter. Which option is correct? Option D is correct. సింప్లీ రిమెంబర్ ఇట్. ఎప్పుడైనా ఒక వైర్ని తీసుకొని అది ఇంకో ఫామ్లోకి బెంట్ చేసినప్పుడు వాటి యొక్క పెరిమీటర్స్ని ఈక్వల్ చేయాలి. ఇక్కడ స్క్వేర్ ఇచ్చాడు, ఇక్కడ సెమీ సర్కిల్ ఇచ్చాడు. దీస్ 2 వాల్యూస్ ఆర్ ఈక్వలైజ్డ్ యాజ్ ఏ పెరిమీటర్స్. ఓకే, జస్ట్ రిమెంబర్ ఇట్. ప్రీవియస్లో ఏం చేసాం ఫుల్ సర్కిల్ ఇచ్చాడు, ఆ ఫుల్ సర్కిల్ యొక్క పెరిమీటర్కి ఈక్వల్ చేసాం. ఓకే, సో యూ కెన్ అబ్జర్వ్ ద ప్రీవియస్ క్వశ్చన్స్ ఆల్సో. యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దట్. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ మోడల్. Look at a straight copper wire has bent in the form of equilateral triangle. Now enti equilateral triangle of area. Find the area if the wire is bent in the form of circle. Form of the circle. There some values are missed. Just one sec. Here is 121√3 centimeter square. Here is some values are missed. I told you, no, 121√3. 121√3. క్వశ్చన్లో ఈ వాల్యూ మిస్ అయింది. సో 121√3 centimeter square. ఇప్పుడు క్వశ్చన్ చదవండి. A straight copper wire has been bent to form of an equilateral triangle. ఏరియా ఇచ్చాడు. మరి ఆన్సర్స్ కావాలి అంటే కంపల్సరీ ఏరియా కూడా కావాలి. ఆ వైర్ని ఎలా బెంట్ చేశాడు అంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ షేప్లో బెంట్ చేశాడు. ఏ షేప్లో? ఈక్వలేటరల్ ట్రయాంగిల్ షేప్లో బెంట్ చేశాడు. ఆ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఏ మెజర్మెంట్స్ ఏమి ఇచ్చాడు? సైడ్ ఇచ్చాడా, పెరిమీటర్ ఇచ్చాడా, ఏరియా ఇచ్చాడా? ఏరియా ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఏరియా ఇచ్చాడు. ఆ ఏరియా ఏంటి? 121√3. ఓకే, సింపుల్. దెర్ ఈజ్ ఏ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే అన్ని సైడ్స్ ఈక్వల్ అని మీనింగ్. ఓకే, నౌ దిస్ ఈజ్ గోయింగ్ టు బెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్కిల్. ద వైర్ ఈజ్ బెంట్. నౌ వీ కెన్ రిక్వైర్డ్ ఏరియా. ఇదేమి ఇచ్చాడు? దీని ఏరియా ఇచ్చాడు. మనం రిఫరెన్స్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ ఏరియా వీ హ్యావ్ టు గోయింగ్ టు క్యాలిక్యులేటింగ్ సర్కిల్ ఏరియా. ఓకే, బిఫోర్ దట్ మనకు ఫార్ములా తెలుసు ఏంటి? ఎప్పుడైనా ఈ వైర్ బెంటింగ్ అన్న ప్రతిసారి ఏం చేయాలి? పెరిమీటర్ ఈక్వల్ చేయాలి. ఇక్కడ ఏదైతే వైర్ ఈ చుట్టుకొలత క్రియేట్ చేయడానికి ఏదైతే వైర్ ఎంత యూజ్ అయిందో అదే వైర్ ఇక్కడ కూడా యూజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా చుట్టుకొలత తీసుకొని ఇక్కడ కూడా చుట్టుకొలత తీసుకోవాలి. నథింగ్ బట్ పెరిమీటర్. హియర్ ఈజ్ ఆల్సో పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి అంటే a√3. 3a కదా. ఓకే, a ప్లస్ అంటే ఏంటి? 3a విచ్ ఈజ్ ఈక్వల్ టు 2πr. మనకి ఇక్కడ r కావాలి. ఈ r తెలిస్తే మనకు ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఏ కావాలి. ఇక్కడ ఈ ఏ ఎలా ఫైండ్ అవుట్ వస్తుంది చూద్దాం.
√3/4 a square, which is equal to 121 √3. Area of ఈక్వలేటరల్ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఏంటి? √3/4 a square. అది ఏమి ఇచ్చాడు? 121 √3 ఇచ్చాడు. √3 క్యాన్సల్. a ఈజ్ ఈక్వల్ 4 ఇక్కడికి వస్తుంది. 4 స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఏమవుతుంది? 2 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 121 ఏమవుతుంది? 11 అవుతుంది. 2 × 11 అంటే ఏమవుతుంది? 22 అవుతుంది. a ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద వాల్యూ? 22. 4 2 121 11. 2 × 11 ఈజ్ 22. ఏ వాల్యూ ఏమవుతుంది? 22 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏ వాల్యూ తెలుసు కాబట్టి ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 × 22 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 × 22/7 × r. ఓకే, cancel the values. Look at here, 22 cancel. Okay, r is equal to value 21/2. 7 3s are 21, 21/2. r is equal to 21/2. నాకు r వాల్యూ తెలిసింది కాబట్టి ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాను. πr² వాల్యూ ఏంటి? πr². ఈ πr² అనేది ఏరియా ఆఫ్ సర్కిల్. π అంటే ఏంటి? 22/7. r² వాల్యూ ఏంటి? 21/2. 2 to 22 how many times? 11 times. And 7 to 21 how many times? 3 times. 3 × 21. 3 × 21 ఏంటి? 63. 63 × 11. 63 × 11 ఏంటి ఏమవుతుందంటే 693. 693/2. 693/2. ఈ 693లో ఆఫ్ కావాలి. 600లో ఆఫ్ ఎంత? 300. 90లో ఆఫ్ ఎంత? 45. 3లో ఆఫ్ ఎంత? 1.5. 1.5 45 46.5 అండ్ ప్లస్ 300. 346.5 సెంటీమీటర్ స్క్వేర్. 346.5 సెంటీమీటర్ స్క్వేర్ అంటే ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది? ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. ఏ ఆప్షన్ కరెక్ట్? ఆప్షన్ సి ఈజ్ ఎ కరెక్ట్. ఓకే, క్లియర్. సో సేమ్ ఫార్ములా ఇక్కడ ఏరియా ఫైండ్ అవుట్ చేసాం. మళ్ళీ ఇక్కడ నుంచి ఈక్వలేటర్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఇక్కడ ఏం తీసుకున్నాం? ఈక్వలేటర్ ట్రయాంగిల్ యొక్క సైడ్ తీసుకొని ఆ సైడ్ని ఇక్కడ క్రియేట్ చేయాలి. సింపుల్. ఏ ఫార్ములా ఇచ్చిన ప్రతిసారి మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ సింపుల్గా పెరిమీటర్ ఈక్వల్ చేస్తున్నాం. ఇంతకుముందు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? స్క్వేర్ ఇచ్చేసి సెమీ సర్కిల్ ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఇచ్చి సర్కిల్ ఇచ్చాడు. ఓకే, లెట్స్ చెక్ ద నెక్స్ట్ క్వశ్చన్. Look at two circles externally touch each other. The sum of their area is 520 square centimeter and the distance between their centers is 28 centimeter. The radius of the smaller circle is. Okay. Two circles are there. The two circles is touches. This is center, this is also center. Okay, ఇది bigger radius, is smaller radius. Sum of these values, this is r1, this is r2. Okay, so sum of the area of these two circles. Sum of the areas of these two circles. Area of circle formula ఏంటి? πr². Okay, pi r1² plus pi r2² which is equal to 520. There is another condition, r1 plus r2 which is equal to 28. r1 plus r2 is equal to 28. pi r1² plus pi r2² is equal to how much? It is 520. Okay, pi కామన్ చేస్తే ఏమొస్తుంది? 22/7 వస్తుంది. ఏమొస్తుంది? 22/7. and look at here is also 520 pi వచ్చింది. ఓకే, మనకు ఆల్రెడీ సో దెర్ ఈజ్ ఏ నో రిస్క్. ఇక్కడ 520 pi వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది? 520 pi. యూ కెన్ అబ్జర్వ్ దిస్ 520 pi. ఇక్కడ కూడా పై ఉంది. ఓకే, బోత్ సైడ్ ఏ టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి? పై విల్ బి గోయింగ్ టు క్యాన్సిల్. ఓకే, పై విల్ బి గోయింగ్ టు క్యాన్సిల్ మీన్స్ పై r1² plus r2² which is equal to 520 pi. Pi will be cancelled and r1 plus r2 is equal 28. Okay, and r1² plus r2² is equal to 520 and r1 plus r2 is equal 28. మనం సాల్వ్ చేయొచ్చు. ఎలా సాల్వ్ చేయాలి? ఇప్పుడు r1 ప్లస్ r2కి హోల్ స్క్వేర్ చేస్తే 2r1 r2 వస్తుంది. అప్పుడు రెండు మల్టిప్లై చేస్తే ఒక వాల్యూ, రెండు యాడ్ స్క్వేర్ చేస్తే ఒక వాల్యూ, సమ్ చేయడం, రెండు యాడ్ చేస్తే 28 రావడం. ఈ వాల్యూస్ని చేయాలి. ఓకే, ఈ వాల్యూస్తో ఈక్వలేట్ చేయాలి.
మళ్ళీ రాస్తున్నాము. సో R1 ప్లస్ R2 విచ్ ఈస్ ఈక్వల్ టు 28 రావాలి. నేనేం చేస్తానంటే గో త్రూ ద ఆప్షన్స్. ఓకే, ఇక్కడ మనకు స్మాలర్ సర్కిల్ రేడియస్ కావాలి. స్మాలర్ సర్కిల్ రేడియస్ అంటే ఇదే కదా, R2 కదా. సో R2 ఏమనుకుంటాను అంటే ఫస్ట్ ఆప్షన్, యాజ్ పర్ ద ఫస్ట్ ఆప్షన్ ఏమనుకుంటాను అంటే ఇక్కడ 4 అనుకుంటాను. ఇక్కడ 4 అనుకుంటే ఏమవుతుంది, 24 అవుతుంది. 24 స్క్వేర్ ఆన్సర్ 576. మనకు కావాల్సింది 520A అంటే ఈ 4 రాంగ్. యాజ్ పర్ ద ఫస్ట్ ఆప్షన్ రాంగ్. అండ్ గో ఫర్ ద సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఈజ్ 8. ఇక్కడ 8 అనుకుంటాను. ఇక్కడ అనుకుంటే ఏమవుతుంది, 20 అవుతుంది. 20 ప్లస్ 8 28. 20 స్క్వేర్ 400, 8 స్క్వేర్ 64. 400 ప్లస్ 64 464, నాట్ 520. దట్ మీన్స్ దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. గో ఫర్ ద సి. ఇక్కడ 10 అనుకుంటాను. ఇక్కడ 18 అవుతుంది. 18 స్క్వేర్ 324, 10 స్క్వేర్ ఈజ్ 100. 100 ప్లస్ 324 424, బట్ నాట్ 520. ఇది కూడా రాంగ్. అంటే మనకున్న ఆప్షన్ డిఏ కరెక్ట్, ఇంకా నో ప్రాబ్లం. ఓకే, సో 6 స్క్వేర్. ఇక్కడ 6 అనుకుంటే ఇక్కడ ఏమవుతుంది, 22 అవుతుంది. 6 స్క్వేర్ ఈజ్ 36 అండ్ 22 స్క్వేర్ ఈజ్ 484. 484 ప్లస్ 36. ఈ 6 తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేద్దాం, 490 అవుతుంది. 490 ప్లస్ 30 అంటే ఏమవుతుంది, 520 అవుతుంది. క్లియర్. సో D వాల్యూ ఈజ్ 22 స్క్వేర్ అండ్ 6 స్క్వేర్. దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. దట్ మీన్స్ విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్, ఆప్షన్ D ఈస్ కరెక్ట్. ఆప్షన్ D ఈస్ కరెక్ట్. అంటే నా ఉద్దేశంలో ఏంటంటే R1 స్క్వేర్ ప్లస్ R2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 520 అని తెలుసు. R1 ప్లస్ R2 ఈజ్ ఈక్వల్ 28 అని కూడా తెలుసు. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఏదో ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కంటే బెటర్ గో ఫర్ ద ఆప్షన్స్. ఓకే, బెటర్ గో ఫర్ ద ఆప్షన్స్ అండ్ ఈజీలీ ట్రేస్ చేయొచ్చు. ఇట్ ఇస్ నాట్ ఏ బిగ్ డీల్. ఓకే, ఇదంతా సాల్వ్ చేయడం కంటే ట్రేస్ చేయడమే ఈజీ నా దృష్టిలో అయితే. ఓకే, లెట్స్ చెక్ ద నెక్స్ట్ క్వశ్చన్. Look at, if the length of the side of a square is equal to the diameter of circle. Length of the side of a square is equal to diameter of circle. Okay, length of side అన్నాడు, స్క్వేర్ ఇచ్చాడు. ఓకే, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ స్క్వేర్ టు దట్ ఆఫ్ సర్కిల్. ఓకే, ఒక సైడ్ ఇచ్చాడు. ఇప్పుడు స్క్వేర్ అనుకుందాం, ఇది అనుకుందాం, స్క్వేర్ అనుకుందాం. ఈ స్క్వేర్ యొక్క మెజర్మెంట్స్ ఏమనుకుంటాను అంటే ఇది ఏ అనుకుంటాను, ఇది ఏ అనుకుంటాను, ఇది ఏ అనుకుంటాను, ఇది కూడా ఏ. అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, దట్ ఈస్ యూ కెన్ కాల్ స్క్వేర్. విచ్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ ఆఫ్ సర్కిల్. డయామీటర్ ఆఫ్ సర్కిల్ అంటే ఏంటి, డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ D ఈజ్ ఈక్వల్ 2R. D ఈజ్ ఈక్వల్ 2R. ఈ డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఈజ్ ఈక్వల్ టు ద డయామీటర్ ఆఫ్ సర్కిల్. ఈ D ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు, లెంత్ ఆఫ్ ఏ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, అంటే సర్కిల్ ఉన్న డయామీటర్ యొక్క లెంత్ అయితే ఏదైతే ఉంటుందో స్క్వేర్ యొక్క సైడ్ కూడా అదే లెంత్ ఉంటుంది అంటాడు. అంటే D ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, 2A రాయొచ్చు కదా, నాట్ 2A, ఏ రాయొచ్చు. ఏం రాయొచ్చు, ఏ రాయొచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ టు 2R అంటే R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, A/2 అవుతుంది. R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, A/2 క్లియర్గా అవుతుంది. ఓకే, మనకి ఏమంటాడు, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ స్క్వేర్ ఏరియా ఆఫ్ ది స్క్వేర్ టు దట్ ఆఫ్ సర్కిల్ అన్నాడు. ఏరియా స్క్వేర్, స్క్వేర్ యొక్క ఏరియా ఏంటి, A స్క్వేర్. ఓకే, రేషియో టు మనకి ఇప్పుడు ఏం కావాలి అంటే స్క్వేర్ టు దట్ ఆఫ్ సర్కిల్ అన్నాడు. సర్కిల్ ఏరియా ఏంటంటే πr స్క్వేర్, πr స్క్వేర్, ఇప్పుడు R కావాలి. R ఏమొచ్చింది, A/2 వచ్చింది. ఏ పోర్షన్లో అయితే A/2 హోల్ స్క్వేర్. ఓకే, ఇది స్క్వేర్ ఏరియా, ఇది సర్కిల్ ఏరియా. ఏ స్క్వేర్ సైడ్ ఏ ఉంది కాబట్టి ఏ స్క్వేర్. ఇక్కడ πr స్క్వేర్ అవుతుంది. R వాల్యూ ఇక్కడ ఏం కనుక్కున్నాం ఆల్రెడీ, ఏ పోర్షన్లో A/2 అంటే ఏ మీడియంలో ఏమైంది, A/2 అయింది కాబట్టి R ఈజ్ ఈక్వల్ A/2 తీసుకున్నాం. ఇది A/2, ఇది A. ఓకే, ఈ ఏని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. A స్క్వేర్ π అండ్ ఇది ఏమవుతుంది అంటే A స్క్వేర్ బై 4. ఇక్కడ A స్క్వేర్ క్యాన్సల్. రేషియో ఈజ్, వాట్ ఈస్ ద రేషియో, 4:5. వాట్ ఈస్ ఆన్సర్, 4:5. 4:5 అంటే విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, ఆప్షన్ C ఈజ్ కరెక్ట్. ఆప్షన్ ఏంటి, ఆప్షన్ సింపుల్ క్వశ్చన్. ఇట్ ఈస్ స్క్వేర్ ఏరియా తీసుకుంటున్నాం, సో ఇక్కడ సర్కిల్ ఏరియా తీసుకుంటున్నాం, బట్ ఇక్కడ డయామీటర్ అన్న చోట ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, సైడ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సైడ్ ఏ అనుకున్నాం కాబట్టి ఏ సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఫైనల్గా ఆన్సర్ ఏమొచ్చింది, ఆప్షన్ C ఈజ్ కరెక్ట్ ఫర్ అస్. క్లియర్. Then let's go for the next question. Okay. Check it. First of all, read the question. ABC is a triangle. Right angle at A, where AB is equal to 6 cm, AC is equal to 8 cm,
Semicircles are drawn outside the triangle on AB, AC and BC as diameters which enclose areas XYZ square units respectively. What is x plus yz equal to? Okay, so manam it's a very easy question. Look at what ఏమంటున్నాడు అంటే ఒక స్క్వేర్ తీసుకోమన్నాడు, నాట్ స్క్వేర్, ట్రయాంగిల్ తీసుకోమన్నాడు. ఆ ట్రయాంగిల్ ఏంటి అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కంపల్సరీ ఎన్ని డిగ్రీస్ ఉంటుంది? 90 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 3 సైడ్స్ ఉన్నాయి. ఆ 3 సైడ్స్లో 3 సెమీ సర్కిల్స్ డ్రా చేస్తాం. ఎన్ని సెమీ సర్కిల్స్? 3 సెమీ సర్కిల్స్ డ్రా చేస్తాం. ఏ ఈజ్ అ రైట్ యాంగిల్డ్, ఏ ఈజ్ అ రైట్ యాంగిల్డ్. ఇక్కడ బి అనుకుందాం, ఇక్కడ సి అనుకుందాం. ఏబి ఏంటి? 6. ఏబి ఏంటి? 6. ఏసి ఏంటి? 8. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. 6 స్క్వేర్ అంటే 36, 8 స్క్వేర్ అంటే 64, 64 ప్లస్ 36 అంటే 100, 100 రూట్ ఆఫ్ 100 ఏమవుతుంది? 10. నేను ఏం అప్లై చేశాను? పైథాగరస్ థీరం అప్లై చేయడం వల్ల 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్. ఓకే, సో పైథాగరస్ థీరం వల్ల ఇక్కడ 10 రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఇది సెమీ సర్కిల్ కదా, ఇప్పుడు ఇదేమంటే సెమీ సర్కిల్ అయింది. ఈ సెమీ సర్కిల్ యొక్క ఏరియా కావాలి, ఈ సెమీ సర్కిల్ యొక్క ఏరియా కావాలి, ఈ సెమీ సర్కిల్ యొక్క ఏరియా కావాలి. ఓకే, బేసికల్లీ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇప్పుడు ఇది ఒక సెమీ సర్కిల్ అయింది, ఇది కూడా ఒక సెమీ సర్కిల్ అయింది. ఈ సెమీ సర్కిల్, ఈ సెమీ సర్కిల్, 3 సెమీ సర్కిల్స్ ఉన్నాయి. లుక్ ఎట్ ఏబి. ఏబి ఏరియా దేని కిందకి వస్తుంది అంటే ఎక్స్ కిందకి వస్తుంది. ఇక్కడ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే అది దేని కిందకి వస్తుంది అంటే ఎక్స్ కిందకి వస్తుంది. ఏసీ ఏరియా దేని కిందకి వస్తుంది అంటే వై లెటర్ కిందకి వస్తుంది. బీసీ ఏరియా దేని కిందకి వస్తుంది అంటే జెడ్ లెటర్ కిందకి వస్తుంది. ఏ లెటర్ కిందకి వస్తుంది? జెడ్ లెటర్ కిందకి వస్తుంది. ఈ ఎక్స్ లెటర్ కింద వచ్చే ఏబి ఏరియాని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఓకే, సెమీ సర్కిల్ ఏరియా. సెమీ సర్కిల్ ఏరియా ఫార్ములా ఏంటి? πr² / 2. πr² / 2. ఏబీ లెంత్ అంటే 6. ఏబీ లెంత్ 6 అంటే డయామీటర్. డయామీటర్ లెంత్ 6 అయితే రేడియస్ ఏమవుతుంది? 3 అవుతుంది. ఓకే, 6/2 ఏమవుతుంది? 3 అవుతుంది. సో πr² / 2, π/2 r². r² అంటే ఏంటి? 3 స్క్వేర్ ప్లస్ ఇప్పుడు మనకి ఏమన్నాడు? ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ అన్నాడు. ఎక్స్ అంటే ఏబీతో వచ్చే ఏరియా, వై అంటే ఏసీతో వచ్చే ఏరియా, జెడ్ అంటే బీసీతో వచ్చే ఏరియా. π/2 ప్లస్ 3 స్క్వేర్. నెక్స్ట్ π/2 ఇక్కడ ఏంటి? 8. 8 అంటే హాఫ్ ఎంత ఉంది? 4. 4 స్క్వేర్ మైనస్ π/2 5 స్క్వేర్ ఏంటి? 5 స్క్వేర్. ఇప్పుడు π/2ను కామన్ తీద్దాం. π/2ను కామన్ తీస్తే ఇక్కడ 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది, 4 స్క్వేర్ అంటే 16 అవుతుంది, 5 స్క్వేర్ అంటే అవుతుంది 25 అవుతుంది. యూ కెన్ క్లియర్లీ అబ్జర్వ్ 16 + 9 ఆల్సో 25. 25 క్యాన్సల్, నథింగ్ బట్ 0. 0 into π/2 is also 0. Then finally x plus y plus z, x plus y minus z, sorry, x plus y minus z is equal to ఆన్సర్ ఏంటి? 0. ఓకే, సో సింపుల్ మనం గుర్తుపెట్టుకున్న ఒక లాజిక్ ఏంటంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్తో 3 సెమీ సర్కిల్స్ని డ్రా చేసి ఇవన్నీ పైథాగరస్ థీరంని సాటిస్ఫై చేసినప్పుడు, ఇవన్నీ పైథాగరస్ థీరంని కంపల్సరీ సాటిస్ఫై చేస్తాం, నో ప్రాబ్లం. ఓకే, ఇలా వచ్చినప్పుడు ఎప్పుడు ఇచ్చినా సరే ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్. ఓకే, ఈ 2 మెజర్మెంట్స్ హైట్ యొక్క ఏరియా, బేస్ యొక్క ఏరియా నుండి ఇవి రెండు యాడ్ చేసి హైపోటెనియస్ ఏరియాని సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటి? ఆల్వేస్ ఇట్స్ 0. ఆన్సర్ ఏంటి? 0. ఓకే, ఇక్కడ స్క్వేర్ ఈ ఏరియా రెండింటిని యాడ్ చేయాలి, ఈ ఏరియాని సబ్స్ట్రాక్ట్ చేయాలి, అప్పుడు ఆన్సర్ ఎప్పుడైనా 0 అవుతుంది. ఓకే, డైరెక్ట్లీ వీ కెన్ సే దట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవడమే. ఓకే, సో ఇలాంటివి కొంచెం మార్కింగ్గా గుర్తుపెట్టుకుంటే ఇట్స్ బెటర్ ఫర్ అస్. లెట్స్ go for the next one. Area of two circles are in the ratio 1:2. If two circles are bent in the form of squares, what is the ratio of their areas? Okay, ఇది బ్లైండ్ క్వశ్చన్. ఇక్కడ 1:2 ఉంటే ఆన్సర్ కూడా 1:2. ఆన్సర్ ఏంటి? 1:2. ఒక 2 సర్కిల్స్ ఉన్నాయి, ఆ 2 సర్కిల్స్ ఏరియా యొక్క రేషియో ఇచ్చాడు, ఆ వాటిని ఒక స్క్వేర్లోకి కన్వర్ట్ చేసి మళ్ళీ ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటే ఆన్సర్ ఏంటి? అక్కడ ఏదైతే x:y రేషియో ఈజ్ ఈక్వల్ టు x:y, y:z ఈజ్ ఈక్వల్ రేషియో y:z. ఇక్కడ 1:2 ఉంటే ఇక్కడ కూడా ఆన్సర్ ఈజ్ 1:2. హౌ ఇట్ ఈస్? జస్ట్ వీ హ్యావ్ టు ఓకే సొల్యూట్ ఇట్. ఓకే, మనం సొల్యూషన్ చేద్దాం. ఓకే, మనం ప్రూవ్ చేద్దాం ఇది కరెక్టా రాంగా. ఏరియా ఆఫ్ 2 సర్కిల్స్ అన్నాడు. ఓకే, ఏరియా ఆఫ్ 2 సర్కిల్స్ అండ్ మెజర్మెంట్స్ ఎప్పుడైనా ఒక సర్కిల్ని తీసుకుపోయి స్క్వేర్గా ఫామ్ చేయడం, స్క్వేర్ని తీసుకొచ్చి సర్కిల్గా ఫామ్ చేయాలి అంటే సింపుల్,
వాటి యొక్క వైర్ని మనం ఏదైతే వైర్ యూజ్ చేస్తాం కదా, బేసికల్గా మనం ఫస్ట్లో కొన్ని క్వశ్చన్ చెప్పుకున్నాం, వైర్ ఉంటుంది కదా, ఆ లెంత్ సమానం అవుతుంది. ఓకే, సో సింపుల్ క్వశ్చన్, 2 circles ఆర్ ఇన్ ద రేషియో, 2 circles ఏరియా పై r1 square by pi r2 square which is equal to 1/2. pi will be cancelled. r1 square by r2 square is equal to what is the value? 1/2. మనకు ఇంకోటి ఏంటంటే సర్కిల్స్ యొక్క స్క్వేర్, అంటే సర్కిల్స్ ఏమన్నా నేను, సర్కిల్స్ యొక్క పెరిమీటర్ అండ్ స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఈక్వల్ అవ్వాలి. సర్కిల్ యొక్క పెరిమీటర్ ఫార్ములా ఏంటి? 2πr విచ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ పెరిమీటర్ ఫార్ములా ఏంటి? 4a1/4a2, ఎందుకంటే 2 సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి 2πr1/2πr2. ఓకే, 2π క్యాన్సల్. చూద్దాం, r1 square by r2 square is equal to 1/2, r1/r2 is equal to మనకేమవుతుంది? 1/√2 అవుతుంది. 1/√2. r1/r2 is equal to 1/√2 అవుతే ఆ 1/√2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం క్లియర్గా. 1/√2 which is equal to 4 will be cancelled, a1/a2. ఆ 1/√2 is equal to a1/a2. దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ ఏరియాస్ అన్నాడు. ఇప్పుడు ఏరియా రేషియో కావాలి. ఏరియా రేషియో కావాలి, వేటి యొక్క ఏరియా రేషియో కావాలి, స్క్వేర్ యొక్క ఏరియా రేషియో కావాలి. స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ స్క్వేర్, ఏరియా ఆఫ్ స్క్వేర్ అన్నాడు. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటి అంటే a1 square by a2 square. అదేమవుతుంది? 1 square by √2 square. a1 వాల్యూ 1, a2 వాల్యూ √2. 1 square by √2 square. 1 square value is 1, √2 square value is 2. a1 square by a2 square అంటే a1 square by a2 square అంటే మనం ఏం చెప్పాను? 1/2. 1/2 మనం ఏం రాయొచ్చు? బేసికల్లీ 1:2 అని రాయొచ్చు. 1:2 నేను చెప్పాను కదా. సో ఇక్కడ 1:2తో స్టార్ట్ చేస్తే ఆన్సర్ కూడా ఏమొస్తుంది? 1:2 వస్తుంది. దెన్ ఫైనల్లీ అవర్ ఆన్సర్ ఈజ్ 1:2. విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్? ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్? ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. Let's check the next question. Look at a circle of radius 12 cm has an equilateral triangle inscribed in it. Find the area of equilateral triangle. Okay, try to understand the question. A circle of radius 12 cm has an equilateral triangle inscribed in it. Okay, there is a circle. ఈ సర్కిల్లో ఏమంటున్నాడు? ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఉంది అంటున్నాడు. ఏ ట్రయాంగిల్ ఉంది అంటున్నాడు? ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఇన్స్క్రిబ్డ్ ఇన్ ఇట్. అంటే ఈ సర్కిల్లో ఒక ట్రయాంగిల్ ఉంది. ఆ ట్రయాంగిల్ ఏ షేప్లో ఉందంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్. దెర్ ఈజ్ ఎ సెంటర్. ఓకే, సో దెర్ ఈజ్ ఏ 1 పాయింట్ మనం నేర్చుకోవాలి. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే సెంటర్ నుంచి వెళ్ళి ఏదైతే లైన్ డ్రా చేస్తామో అప్ టు ద సర్కిల్ దాని రేడియస్ అంటాం. ఓకే, ఇది మీడియన్, ఒక నథింగ్ బట్ ఇది మీడియన్. మీడియన్ అనేది ట్రయాంగిల్ని ఈక్వల్గా షేర్ చేస్తుంది. బట్ సెంటర్ ఈక్వల్ టు సెంటర్, ఈ సెంటర్ని ఎలా డివైడ్ చేస్తుంది? సెంటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ డివైడింగ్ ఏ మీడియన్ ఇన్ వాట్ ఈస్ ద రేషియో? 2:1 రేషియో. ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? ఇది 2 పార్ట్స్ ఉంటే ఇది ఎన్ని పార్ట్స్ ఉంటుంది? 1 పార్ట్ ఉంటుంది. 2:1 రేషియో. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాను అంటే దెర్ ఈజ్ ఏ మీడియన్ ఇన్ ఏ ట్రయాంగిల్, దెన్ ఆల్ మీడియన్స్ ఆర్ డ్రాన్. డ్రాన్ ఇది మీడియన్. ఓకే, ఈ వర్టెక్స్ నుంచి వెళ్ళి అప్ టు ద అనేది అపోజిట్ ద వర్టెక్స్ 1 లైన్ వర్క్ డ్రా చేస్తే దాన్ని మీడియన్ అంటాం. ఒక 3 మీడియన్స్ డ్రా చేయొచ్చు కదా మనం. ఎన్ని మీడియన్స్ డ్రా చేయొచ్చు? 3 మీడియన్స్ డ్రా చేయొచ్చు. మీడియన్స్ మీటింగ్ పాయింట్ ఇదేంటి? మీడియన్స్ మీటింగ్ పాయింట్ ఈజ్ ద సెంటర్. ఒక మీడియన్ తీసుకుందాం. ఒక మీడియన్ అనేది ఇలా ఉంటే ఆ మీడియన్స్ మీటింగ్ పాయింట్ ఏమవుతుంది? ఈ పాయింట్ అవుతుంది. ఈ పాయింట్ ఎలా రేషియోలో వస్తుంది అంటే 2:1 రేషియోలో వస్తుంది. ఏ రేషియోలో వస్తుంది? 2:1 రేషియోలో వస్తుంది. ఇక్కడ 2 పార్ట్స్ ఉంటే ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంటుంది? 1 పార్ట్ ఉంటుంది. ఇక్కడ 20 ఉంటే ఇక్కడ 10, ఇక్కడ 200 ఉంటే ఇక్కడ 110. ఓకే, దట్ ఈస్ సింపుల్ థింగ్. ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్, ఇక్కడ ఏంటి? రేడియస్ కదా. ఇక్కడ నుండి ఇక్కడికి ఏమంటాడంటే 12 అంటాడు. ఇక్కడ నుండి ఇక్కడికి ఏమంటాడు? 12 అంటాడు. ఈడ ఇచ్చాడు కదా. సర్కిల్ రేడియస్ ఈజ్ సెంటర్ నుంచి వెళ్ళి అప్ టు ద ఎండ్ ద 1 లైన్ ఈజ్ డ్రాన్, దట్ ఈస్ యూ కెన్ కాల్ రేడియస్. రేడియస్ ఏంటి? 12 అన్నాడు. ఇక్కడ 12 అంటే ఇక్కడ ఏమవుతుంది? 6 అవుతుంది. ఇది 12 అయితే ఇది ఏమవుతుంది? 6 అవుతుంది. ఈ టోటల్ ఎంత ఏమవుతుంది? మీడియన్ అవుతుంది. మీడియన్ ఎంత అవుతుంది? 18 అవుతుంది. ఓకే, సో ఇక్కడ కూడా చూడండి. ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. ఓకే, నాకు సైడ్ తెలియకుండా, ఈక్వలేటర్ ట్రయాంగిల్ యొక్క సైడ్ తెలియకుండా ఏరియా ఫైండ్ అవుట్ చేయడం టిపికల్. నా సైడ్ కోసం నేను వర్కౌట్ చేస్తున్నాను. ఆ వర్కౌట్ ఎలా చేస్తున్నాను చూడండి. ఇదేంటి? ఇది కూడా రేడియస్ కదా. ఈ రేడియస్ ఆల్రెడీ ఇచ్చాడు. ఇది 12, ఇది 6, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. చూడండి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా.
రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇది 12 ఇది 6 అయితే ఇది ఏమవుతుంది, ఇది ఎలా వస్తుంది, సింపుల్ పైథాగరస్ థీరం ఫార్ములా అప్లై చేయండి. 12 స్క్వేర్ మైనస్ 6 స్క్వేర్ ఇది ఎలా వస్తుంది అంటే 12 స్క్వేర్ నుండి 6 స్క్వేర్ తీసేసి 12 స్క్వేర్ నుండి 6 స్క్వేర్ తీసేస్తే ఈ వాల్యూ వస్తుంది. 12 స్క్వేర్ ఈజ్ 144. 12 స్క్వేర్ ఏంటి 144. ఇందులో నుంచి 6 స్క్వేర్ తీసేద్దాం. 6 స్క్వేర్ ఏంటి 12 స్క్వేర్ క్లియర్ రాద్దాం. 12 స్క్వేర్ మైనస్ 6 స్క్వేర్. 12 స్క్వేర్ వాల్యూ 144. 6 square answer is 36. From 144 30 remove na, it is a 114. From 114 it is a 4 remove, it's a base. Basically you will get 108. Okay, nothing but you will get what is the value 108. ఇది 108. ఈ మెజర్మెంట్ ఏమవుతుంది 108. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడికి 108 అయితే ఇక్కడ నుండి ఇక్కడ కూడా ఏమవుతుంది 108 అవుతుంది. ఓకే, అంటే ఈ సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ టోటల్ ఏమవుతుంది 2√108. 2√108 కదా, అప్పుడు 2√108 అవుతుంది కదా, 2 into √108 అవుతుంది. నాకేం కావాలి, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఈక్వలేటర్ ట్రయాంగిల్ అన్నాడు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఈక్వలేటర్ ట్రయాంగిల్ అంటే ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటి అంటే √3/4a². √3/4a². ఏరియా యొక్క ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఫార్ములా అంటే √3/4a². √3/4a². ఏ వాల్యూ ఏంటి 2√108. సైడ్ వాల్యూ కదా, సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ కదా. సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే ఏమవుతుంది ఇది, ఓకే, √8 అంటే 2√8 అవుతుంది హోల్ స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4. ఇక్కడ 4 డినామినేటర్లో 4 న్యూమరేటర్ 4లో క్యాన్సిల్ అవుతుంది. √3/4 ఇక్కడ కూడా 4 ఇంటూ రూట్ అండ్ స్క్వేర్ క్యాన్సిల్ కాబట్టి ఇది ఏమవుతుంది 108 అవుతుంది. 4 క్యాన్సిల్. దెన్ ఫైనల్లీ ఆన్సర్ ఏంటి 108√3. 108√3 సెంటీమీటర్. 108√3 సెంటీమీటర్ స్క్వేర్. ఏరియా పైన సెంటీమీటర్ స్క్వేర్లోనే వస్తుంది. ఇక మనకు అండర్స్టాండ్ అయింది అనుకుంటాను. బేసికల్గా ఏం చేస్తున్నాను, ఒక సర్కిల్ తీసుకున్నాను, సర్కిల్లో ట్రయాంగిల్ గీసాను. ఆ ట్రయాంగిల్ అనేది ఈక్వల్ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో మనకు ఓన్లీ రేడియస్ ఇచ్చాడు. రేడియస్తో పాటు రేడియస్ ఇస్తే సరిపోదు, ఆ రేడియస్ని మనం దేనిలో కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఈక్వల్ ట్రయాంగిల్ సైడ్గా వచ్చేట్టుగా క్రియేట్ చేసుకోవాలి. దాన్ని ఎలా యూజ్ చేసుకుని, ఇక్కడ 12 అయితే ఇది 6 అవుతుంది, ఇది 12 అయితే ఇది 6 అవుతుంది, ఇది 24 అయితే ఇది 12 అవుతుంది, ఇది 30 అయితే ఇది 15 అవుతుంది. ఇది 2:1 రేషియోలో ఉంటాయి. ఏ రేషియోలో ఉంటుంది 2:1 రేషియోలో ఉంటుంది. సో దీన్ని బట్టి మనం చేయడం వల్ల సైడ్ వచ్చింది. ఒక్కసారి సైడ్ తెలిస్తే మనం ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయడం ఈజీ ఫర్ అస్. ఓకే, దెన్ లెట్స్ చెక్ ద నెక్స్ట్ క్వశ్చన్. Look at a square is inscribed in a circle of diameter 2a and another square is circumscribing the circle. Okay, దీని మీనింగ్ ఏంటి చూద్దాం. There is a circle. A square is inscribed in a circle of diameter. Okay, ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది. ఓకే, ఇది ఒక స్క్వేర్. స్క్వేర్ అనేది ఎక్కడ ఉంది సర్కిల్లో ఉంది. మళ్ళీ సర్కిల్ అవుట్ సైడ్ కూడా ఒక స్క్వేర్ ఉంది. క్లియర్, సర్కిల్ అవుట్ సైడ్ ఒక స్క్వేర్ ఉంది, సర్కిల్ ఇన్సైడ్ ఒక స్క్వేర్ ఉంది. ఓకే, మనకి ఏమి ఇచ్చాడు, డయామీటర్ ఇచ్చాడు. డయామీటర్ అంటే సర్కిల్లో ఆ లైన్ నుండి ఈ లైన్ వరకు వచ్చేది డయామీటర్ అంటాం కదా, ఇది 2a. డయామీటర్ ఏమి ఇచ్చాడు 2a. ఇప్పుడు ఈ సర్కిల్కి స్క్వేర్కి చూద్దాం. ఇన్నర్లో వచ్చే స్క్వేర్కి సర్కిల్కి చూద్దాం. డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు డయాగ్నల్ ఆఫ్ ఇన్నర్ స్క్వేర్. డయామీటర్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ డయాగ్నల్ ఆఫ్ ఇన్నర్ స్క్వేర్. ఓకే, డయామీటర్ ఏంటి 2a. ఇది ఏమవుతుంది డయాగ్నల్ ఆఫ్ ఇన్నర్ స్క్వేర్. డయాగ్నల్ ఏంటి ఫార్ములా ఏంటి a√2. ఓకే, సైడ్ రూట్ 2. నథింగ్ బట్ మనం ఏం తీసుకుందాం సైడ్ రూట్ 2 తీసుకుందాం. అప్పుడు సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఏమవుతుంది, సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది a√2. ఈ సైడ్ ఎవరిది ఇన్నర్ స్క్వేర్ది. ఇన్నర్ స్క్వేర్ యొక్క సైడ్ ఏంటి a√2 వచ్చింది. క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇక్కడ నుండి ఇక్కడికి డయామీటర్ అవుతుంది, అంటే ఇక్కడ నుండి ఇక్కడ కూడా డయామీటర్ అవుతుంది, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి కూడా ఆ సర్కిల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది 2a అవుతుంది. అవుటర్ స్క్వేర్ యొక్క సైడ్ ఏమవుతుంది 2a.
అవుటర్ స్క్వేర్ యొక్క సైడ్ ఏమవుతుంది 2a. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు, డిఫరెన్స్ బిట్వీన్ ఏరియాస్ ఆఫ్ అవుటర్ అండ్ ఇన్నర్ స్క్వేర్ అన్నాడు. అవుటర్ స్క్వేర్ ఏంటి, అవుటర్ స్క్వేర్ సైడ్ ఏంటి 2a అంటే ఏమవుతుంది 4a² మైనస్ ఇన్నర్ స్క్వేర్ ఏరియా. ఇన్నర్ స్క్వేర్ కావాలంటే ఇన్నర్ స్క్వేర్ సైడ్ ఏంటి ఏ రూట్కి హోల్ స్క్వేర్ చేద్దాం, ఏ రూట్ స్క్వేర్ చేద్దాం. సో a² అండ్ √2² ఈజ్ 2, ఓకే, అండ్ 4a². ఈ 4a² నుండి 2a² రిమూవ్ చేస్తే ఆన్సర్ వచ్చేసి ఏమొస్తుంది 2a² వస్తుంది. 2a² అంటే విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఏ ఆప్షన్ కరెక్ట్, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. మళ్ళీ క్వశ్చన్ చదవండి, అండర్స్టాండ్ చేయడం ట్రై చేయండి. diameter is equal to diagonal of inner square and diameter is equal to side of the outer square. Simple line. Diameter equals to diagonal of inner square for same diameter is equals to side of outer square. ఈ 2 lines గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ ఈజ్ ఈజీ. ఓకే, అది ఏరియా ఫైండ్ అవుట్ చేయడం, సబ్స్ట్రాక్ట్ చేయడం ఇట్ ఈస్ ఈజీ ఫర్ అస్. బట్ ఆ సైడ్స్ తెలిస్తే ఈజీ. మళ్ళీ ఇక్కడ నెంబర్స్ ఏమి ఇవ్వలేదు, ఇక్కడ అందులో నెంబర్స్ ఏమి ఇవ్వలేదు. ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే 2a అని ఇచ్చాడు. ఆ 2aతోనే సైన్ చేసాం. ఆప్షన్స్లో కూడా 2aలో అంటే ఏ ఫార్మేషన్స్తోనే ఉన్నాయి ఆప్షన్స్ అని. సో ఆన్సర్ వచ్చేసి 2a² ఇస్ ద ఆన్సర్. ఓకే, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, వాట్ ఈస్ ద టోటల్ ఏరియా of 3 equilateral triangles equal side inscribed in a semicircle of radius 2 cm. ఓకే, ఇది చాలా మంచి క్వశ్చన్, చూద్దాం. ఓకే, దిస్ ఈజ్ అ సెమీ సర్కిల్. ఇదేంటి సెమీ సర్కిల్. ఈ సెమీ సర్కిల్లో ఏం చేశాడంటే 3 ఈక్వలేటరల్ ట్రయాంగిల్ డ్రా చేశాడు. ఎలా డ్రా చేస్తాం చూడండి. ఓకే, ఇది ఈక్వల్ అనుకోండి బేసికల్లీ. సో ఇది 1 ట్రయాంగిల్, ఇది 1 ట్రయాంగిల్. మనకు 2 ట్రయాంగిల్సే వచ్చాయి. మనకి ఎన్ని కావాలి, 3 కావాలి. మరి 3 ఎలా వస్తాయి సార్, లుక్ ఎట్. ఇది 1 ట్రయాంగిల్, సెకండ్ ట్రయాంగిల్, థర్డ్ ట్రయాంగిల్. 1 ట్రయాంగిల్, సెకండ్ ట్రయాంగిల్, థర్డ్ ట్రయాంగిల్. సో రేడియస్ ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు. ఇక్కడ నుండి ఇక్కడికి 2, ఇక్కడ నుండి ఇక్కడికి కూడా 2a. అంటే సైడ్ ఏమవుతుంది 2 అవుతుంది. 2 2 2 2 2 2 ఏ సైడ్ అని ఏమవుతుంది 2a అవుతుంది. ఓకే, ఈక్వల్ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి ఈ రేడియస్ని మాత్రమే మనం ఏం చేస్తాం, ఇన్ఫ్లుయెన్స్గా తీసుకున్నాం. ఓకే, రిఫరెన్స్గా తీసుకుని ఈ 2 రేడియస్తోనే మిగతా వాటి సైడ్స్ నుండి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం. ఓకే, సో ఏమంటున్నాడు, ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సెమీ సర్కిల్లో 3 ఈక్వల్ ట్రయాంగిల్స్ గీయబడ్డాయి. ఈ 3 ఈక్వల్ ట్రయాంగిల్స్ యొక్క ఏరియా కావాలి. మనకు సైడ్ తెలుసు కదా, వన్స్ యూ నో ద సైడ్ యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద వాట్ వాజ్ ద ట్రయాంగిల్ ఏరియా యూ రిక్వైర్డ్. ఓకే, దెన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, √3/4 a². √3/4 a². This is the equilateral triangle area. Therefore, again I am coming to not only one equilateral triangle. How many equilateral triangle? 3 equilateral triangle. Clearly mentioned. 3 equal triangle. 3 into √3/4 a². A ఏంటి సైడ్ ఏంటి 2². 2² value 4. 4 will be cancelled. Then final answer is 3√3. 3√3 centimeter square. 3√3 centimeter square. 3√3 centimeter square అంటే ఆప్షన్ ఏంటి, ఆప్షన్ బి. ఇట్స్ వెరీ ఈజీ క్వశ్చన్. ఇది డ్రా చేయడమే కొంచెం లాజిక్గా అనిపిస్తుంది, బట్ ఆన్సర్ ఈజ్ వెరీ ఈజీ. ఓకే, 2 ట్రై చేశాక ఆటోమేటిక్గా ఇక్కడ పైన ఒక లైన్ గీయడం వల్ల ఆటోమేటిక్గా 3గా మనకు అగ్నించవచ్చు. ఇట్స్ నథింగ్, లాజిక్ ఈజ్ దేర్. ఓకే, ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.